మిడ్ మానేర్ నిర్వాసితులకు కారిడార్ ఏర్పాటు చేయాలి. మిడ్ మానేర్ నిర్వాసితులకు కారిడార్ ఏర్పాటు చేయాలి. యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించాలి. యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించాలి. కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలి. కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలి. యుద్ధ ప్రాతిపదికన కారిడార్ ఏర్పాటు చేయాలి. యుద్ధ ప్రాతిపదికన కారిడార్ ఏర్పాటు చేయాలి. జిందాబాద్ సిపిఎం. ఈ ప్రభుత్వం చెల్లిస్తున్న 5,04,000 రూపాయలు ఏదైతే ఉందో పారదర్శకంగా చెల్లించాలి. ఈ ప్రభుత్వం చెల్లిస్తున్నటువంటి 5,04,000 రూపాయలు పారదర్శకంగా చెల్లించాలి. ఇల్లు లేని అర్హతలు ఉన్న వారికే కేటాయించాలి. ఇల్లు లేని అర్హతలు ఉన్న వారికి కేటాయించాలి. మిడ్ మానేర్ నిర్వాసితులకు కారిడార్ ఏర్పాటు చేయాలి. యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించాలి. ప్రభుత్వం మొండి వైఖరి నశించాలి. జిందాబాద్ సిపిఎం. ఈరోజు రాజన్న సిరిసిల్ల జిల్లా బోయిన్పల్లి మండలం నీలోజిపల్లి గ్రామంలో పత్రికా సమావేశం సందర్భంగా మిడ్ మానేర్ నిర్వాసితులతోటి ఇక్కడ పత్రికా సమావేశంగా మరి ఆ రోజు అధికారంలోకి రాకముందు కాంగ్రెస్ ప్రభుత్వం ఈ మిడ్ మానేర్ నిర్వాసితులకు ఎవరైతే ఉన్నారో వారి యువతకు చదువుకున్న యువతకు కారిడార్ ఏర్పాటు చేస్తా అని చెప్పి దాదాపు అధికారంలోకి వచ్చి సంవత్సరం కాలం పూర్తిగా వస్తున్నా కూడా మరి ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం ఆ దిశగా చర్యలు చేపట్టినట్టుగా ఇక్కడ కూడా కనబడడం లేదు. మరి మీరు ఇచ్చిన మాటనే కదా మరి ఈ మిడ్ మానేర్ నిర్వాసితులు భూములు కోల్పోయి సర్వం త్యాగం చేస్తే మరి వాళ్ళ త్యాగాలకు ఫలితం అనేది ఇప్పటి వరకు కూడా ఎక్కడ కనబడడం లేదు. మరి ఏ ప్రభుత్వాలు మారినా రేపు రాబోయే రోజుల్లో కూడా ఏ ప్రభుత్వాలు వచ్చినా ఈ మిడ్ మానేర్ నిర్వాసితులకు ఏది చేసినా తక్కువగా అని చెప్పి సిపిఎం పార్టీగా భావిస్తుంది. మరి ఇప్పటికైనా మీరు కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైతే ఉందో అధికారంలోకి వచ్చే ముందు మాట ఏదైతే ఉన్నదో ఆ మాట నిలబెట్టుకోవాలి. ఇక్కడున్న మిడ్ మానేర్ నిర్వాసితులు యువత ఎవరైతే ఉన్నారో వారికి ఉపాధి కల్పించే విధంగా కారిడార్ ఏర్పాటు చేయాలి. అలాగే మీరు దాదాపు ఒక 200 కోట్లు ఇందిరమ్మ ఇండ్ల కింద కేటాయిస్తున్నప్పటికీ అందులో ఎక్కడ కూడా అవినీతికి ఆస్కారం లేకుండా అర్హులైతే ఎవరైతే ఉన్నారో ఇల్లు లేని వారికి ఖచ్చితంగా వారిని ఎంక్వైరీ చేసి వారికే ఇవ్వాలని చెప్పి ఈ సందర్భంగా ఇంటింటా సర్వే చేసి ఖచ్చితంగా ఇల్లు లేని వారు ఎవరైతే ఉన్నారో వారికే పారదర్శకంగా కేటాయించాలని చెప్పి ఈ సందర్భంగా బోయిన్పల్లి మండల సిపిఎం పార్టీ పక్షాన జిల్లా పార్టీ పక్షాన డిమాండ్ చేయడం జరుగుతుంది. అలాగే మీరు ఇచ్చిన మాట ఏదైతే ఉందో కారిడార్ అనేది యుద్ధ ప్రాతిపదికన ఏర్పాటు చేయాలి. ఎందుకంటే ఇక్కడున్న చదువుకున్న యువకులు ఉపాధి లేక పని లేక అమాలి పని చేసుకుంటూ భవన నిర్మాణ రంగంలో పనిచేసుకుంటూ వారి చదివిన చదువుకు విలువ లేకుండా పోతుంది. కాబట్టి ఖచ్చితంగా మీరు ఆ దిశగా ప్రభుత్వం ఆలోచించాలి. యుద్ధ ప్రాతిపదికన కారిడార్ ఏర్పాటు చేయకపోతే రాబోయే రోజుల్లో ఈ మిడ్ మానేర్ నిర్వాసితుల యువతను కూడగట్టుకొని పెద్ద ఎత్తున రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టర్ కార్యాలయం కూడా ముట్టడి చేస్తామని చెప్పి ఈ సందర్భంగా మరొకసారి ప్రభుత్వాన్ని హెచ్చరించడం చేయడం జరుగుతుంది. జిందాబాద్ సిపిఎం. వర్ధిల్లాలి మిడ్ మానేర్ నిర్వాసితుల కమిటీ. వర్ధిల్లాలి మిడ్ మానేర్ నిర్వాసితుల ఐక్యత. వర్ధిల్లాలి మిడ్ మానేర్ నిర్వాసితుల ఐక్యత.